సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో కల్తీ మద్యం తయారీపై విచారణ ముమ్మరం చేశారు అధికారులు. ఇప్పటికే కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితులు శివశంకర్, సూర్యప్రకాష్ ఓ షెడ్లో 832 లీటర్ల స్పిరిట్ ను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఖాళీ బాటిల్స్ లో స్పిరిట్ నింపి నకిలీ లేబుల్స్ ని అతికించి అమ్ముతున్నారని నిర్ధారించారు. 326 లీటర్ల ఎంసీ విస్కీని బాటిల్స్లలో నింపి 38 కాటన్లలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. సూర్యాపేట జిల్లాలో 7 నెలలుగా ఇల్లీగల్ కల్తీ మద్యం నడుస్తోందన్నారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి. హుజూర్ నగర్ కు చెందిన శ్రీనివాస్ ఈ లిక్కర్ వ్యవహారం నడిపిస్తున్నట్లు చెప్పారు. కల్తీ మద్యం తయారీకి హైదరాబాద్ నుంచి మెటీరియల్ సప్లై అవుతున్నాయన్నారు. ప్రస్తుతం 2 అరెస్టు చేశామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. ఏపీ, తెలంగాణ 2 ప్రాంతాల్లో బెల్ట్ షాపులలో కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించామన్న అంజిరెడ్డితో అనిల్ ఫేస్ టు ఫేస్. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో ఒక రైస్ మిల్లుని అడ్డగా చేసుకుని కొంతమంది నిందితులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిట్ కలుపు నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని బాటిల్స్తో పాటు అక్కడ ఉన్న ఎంటీ సీసాలతో పాటు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిట్ని కూడా స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సాయంతో వాటిని ఆ మిల్లును సీజ్ చేశారు. అందులో ఉన్న నిందితులను కూడా అరెస్ట్ చేశారు. ఇదే విషయంపై మనతో పాటు ఎక్సైజ్ అధికారులు కూడా మాట్లాడడానికి ఉన్నారు. సో ఎంత మేరకు ఎన్ని లీటర్ల స్పిరిట్ అక్కడ మీరు స్వాధీనం చేసుకున్నారు? సో ఆ మిల్లునే ఎందుకు వారు చూస్ చేసుకున్నారు? నిన్న రామాపురం మేళ్లచెరువు మండలంలో జరిగిన దాడిలో రైస్ మిల్ పైన దాడి చేయడం జరిగింది. దాంట్లో 750 లీటర్ల రా మెటీరియల్ స్పిరిట్ని, అదేవిధంగా ఒక 38 కాటన్స్ ఆఫ్ విస్కీని, తయారు చేసిన విస్కీని, అక్రమంగా తయారు చేసిన మెక్డవెల్ విస్కీని, సో అదేవిధంగా ఇంకా పెద్ద ఎత్తున తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ అండ్ రా మెటీరియల్ కానివ్వండి, క్యాప్స్, లేబుల్స్ కానివ్వండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయో, సో దానివల్ల ఈ తీసుకున్నటువంటి ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే మద్యం సేవిస్తారో సో వారికి ఎట్లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తాయి? విస్కీ అనేది నార్మల్గా ఇప్పుడు మనకి మద్యం షాపుల్లో దొరికే విస్కీలో అది ఈఎన్ఏతో తయారవుతుంది, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్తో తయారవుతుంది. ఈఎన్ఏ అంటే ఈ రెక్టిఫైడ్ స్పిరిట్ని ఫర్దర్ డిస్టిలేషన్ చేసి దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తారు. దాంట్లో ఫ్యూజల్ ఆయిల్, ఆల్డిహైడ్స్, మెథనాల్ లాంటి కంటెంట్ ఉంటాయి. దాన్ని రిమూవ్ చేసి డిస్టిలేషన్ ప్రాసెస్ జరగకుండానే రెక్టిఫైడ్ స్పిరిట్ ద్వారా, ఈ రెక్టిఫైడ్ స్పిరిట్ దేనికోసం యూజ్ చేస్తారు అని అంటే ఇప్పుడు సర్జికల్ స్పిరిట్ కానివ్వండి, శానిటైజర్స్ కానివ్వండి, ఈ తయారు చేయడానికి వినియోగించే లైసెన్స్ పొందిన ఈ కృష్ణ ఫార్మా అవి తయారు చేయకుండా అవి బయట ఈ మద్యం తయారు చేసే దానికోసం అక్రమంగా సప్లై చేయడం ద్వారా ఈ సమస్య తలెత్తింది. చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది కాబట్టి అక్రమంగా మద్యం వినియోగించే వాళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయడము, ఇద్దరికి వాళ్ళు తయారు చేసే వాళ్ళకి అమ్మే వాళ్ళకి కూడా ప్రాఫిటబుల్గా ఉంది కాబట్టి దాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఈ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో సో ఈ లేబుల్స్ కానీ, ఆ సీలింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించలేకపోయారా? ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి బోర్డర్లో మన రామాపురం విలేజ్ కంప్లీట్ బోర్డర్ జస్ట్ ఒక 500 మీటర్స్ అవుతుందో ఏపీ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మిల్లు కూడా ఊరు చివరిలో ఉంది. కాంపౌండ్ వాల్ ఉంది, లోపల ఏం జరుగుతుందో బయటకి కనపడే పరిస్థితి లేదు. ఆ లోపల ఒక గేదెల షెడ్ ఒకటి ఉంది. అక్కడ ఒక 4 రూమ్స్ వరుసగా వేసి ఉన్నాయి. ఆ రూమ్స్లో అంటే ప్రజలు లోపలికి బయటికి యాక్సెస్ లేకపోవడం వల్ల ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఎంపీ చేసుకున్నారు. మోరోవర్ అక్కడ ఐడెంటిఫై కాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ తయారైన దాన్ని బయటికి తీసి అమ్మితే ఖచ్చితంగా ఐడెంటిఫై అవుతుంది. ఎక్సైజ్ అధికారులు రెగ్యులర్గా చెక్ చేస్తుంటారు. దాన్ని ఐడెంటిఫై చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి. ఇక్కడ వాళ్ళు తయారు చేసింది ఇక్కడ అమ్మకపోవడం మూలంగా గత 7 నెలలుగా అతను చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. అతను మొదట్లో అక్కడ ఏపీలో పాత ఎక్సైజ్ పాలసీ ఉన్నప్పుడు ఆ బార్డర్లో ఉన్న బెల్ట్ షాపులకి పంపించే ఉద్దేశంతో స్టార్ట్ చేశాడు ఇతను మేళ్లచెరువులో ఇతనికి వైన్ షాప్ ఉంది. స్టాక్ మాత్రం అక్కడ సప్లై చేయడం స్టార్ట్ చేసి ఫస్ట్లో కొంతకాలం సప్లై చేసి తర్వాత మధ్యలో ఆపి మళ్ళీ రీసెంట్గా మరి ఈ ఓఏబి ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ 25,000 బాటిల్స్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా కూడా వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసి దగ్గర పెట్టుకున్నాడు. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మొత్తం టోటల్ మెటీరియల్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు తయారు చేసినటువంటి నకిలీ మద్యం బాటిళ్ళు వివిధ ఆ జిల్లాకు సంబంధించి కానీ ఇతర జిల్లాలకి ఎక్కడికైనా బయటికి ఆ బాటిల్స్ ఎక్కడికైనా వెళ్ళా అవి గుర్తించారేమో? ఇప్పుడు తయారీకి సిద్ధంగా ఉంచిన మొత్తం స్వాధీనం చేసుకున్నాం. ఫస్ట్ బ్యాచ్లో తయారు చేసిన ఎంసీవీస్కి కొంతమందికి అక్రమ మద్యందారులకి అతను అమ్మాడు. మిగతా మొత్తం నిన్న స్వాధీనం చేసుకోవడం జరిగింది. 38 కాటన్స్ నిన్న స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎంతమంది అరెస్ట్ అయ్యారు?
ఈ కేసులో 7గురిని నిందితులుగా చేర్చడం జరిగింది. అందులో 2 అరెస్ట్ అయ్యారు. ఆ రైస్ మిల్ ఓనర్ ఎవరైతే ఆ ప్లేస్ అకామిడేషన్ ఇచ్చాడో అతను, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఈ రా మెటీరియల్ సప్లై చేసిన ముఠాకి ప్లస్ అక్కడ ఉన్న వైన్ షాప్లో పనిచేస్తున్న శివశంకర్కి మధ్యలో అనుసంధానంగా ఉన్న మహేష్ అనే వ్యక్తి, దుర్గి సంబంధించిన మహేష్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వైన్ షాపు లైసెన్సీ ప్లస్ నౌకర్నామా హోల్డర్నే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈ మిగతా 3 ఎవరైతే సప్లయర్ గ్యాంగ్లో ఉన్నారో వీళ్ళు ఇప్పుడు ఏపీ పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళ మీద పీటీ వారెంట్లు వేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. రా మెటీరియల్ హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి వెళ్తుంది అక్కడికి? అదే కృష్ణ ఫార్మా అనేది ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. స్పిరిట్ అక్కడి నుంచి వెళ్తుంది. మిగతా మెటీరియల్ ఎక్కడ డూప్లికేట్స్ ప్రింట్ చేయించారు అనేది వాళ్ళని విచారిస్తే తెలుస్తుంది. దానికైతే ఈ నకిలీ మద్యం సంబంధించి మాత్రం చాలా ఫోకస్ చేశాం. సో ఈ నకిలీ మద్యం ద్వారా కూడా గ్రామీణ స్థాయిలో అంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు అనారోగ్యం పాలవుతారు. సో ఖచ్చితంగా వీటిపైన ఎప్పటికప్పుడు నిఘా పెడతామంటూ కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో సిద్దిక్ అనిల్ V6 న్యూస్ హైదరాబాద్.